In this video, we learn about the present perfect tense. Before learning about the tense, మనం స్ట్రక్చర్ గురించి ఒకసారి తెలుసుకుందాము. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి స్ట్రక్చర్, సబ్జెక్ట్, తర్వాత హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉంటుంది, తర్వాత వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపిల్ విత్ ఉంటుంది, తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, హీ హ్యాజ్ జస్ట్ గాన్ అవుట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది టు ఇండికేట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద ఇమీడియట్ పాస్ట్. ఇమీడియట్ పాస్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. సో సింపుల్ పాస్ట్ టెన్స్కి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి కొద్దిగా తేడా ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే టైం మెన్షన్ చేస్తాము, సింగిల్ ఐసోలేటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అంటాము. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ జస్ట్ కంప్లీట్ యాక్షను, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పిక్చర్ చూస్తున్నాడు, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అంటే ఇక్కడ నా ఫింగర్ తెగింది అంటే ఇట్స్ బ్లీడింగ్, ప్రజెంట్ ఇంకా బ్లీడింగ్ అవుతూ ఉంది అని చెప్పడానికి ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. ఈ పిక్చర్లో చూడండి, ఆ ఫింగర్ కట్ అయింది, తర్వాత ప్లాస్టర్ కూడా వేసారు. సో ఇట్ ఈస్ నాట్ ద ఇమీడియట్ పాస్ట్, ఐసోలేటెడ్ యాక్షన్ ద పాస్ట్ అనమాట. ఐ కట్ మై ఫింగర్ లాస్ట్ నైట్. ఈ వాక్యాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం అనమాట. రెండవ సందర్భము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించేది టు ఎక్స్ప్రెస్ పాస్ట్ యాక్షన్స్ హూజ్ టైమ్ ఈజ్ నాట్ గివెన్, నాట్ డెఫినెట్. అంటే గతంలో జరిగిన చర్య టైం మెన్షన్ చేయకుండా మనము ఆ చర్య గురించి చెప్తే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, తాజ్ మహల్ పిక్చర్ ఉంది. దీన్ని మనం పాస్ట్ ఎక్స్పీరియన్స్ కింద చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్ అని చెప్తాం. ఇక్కడ టైమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్, టైమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇదే వాక్యం మనం టైం కూడా చెప్తే మెన్షన్ చేస్తే అప్పుడు ఐ సా ద తాజ్ మహల్ లాస్ట్ ఇయర్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. సో దట్ ది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అనదర్ సిచ్యువేషన్, to denote an action beginning at some time in the past and continuing up to the present moment. అంటే గతంలో ఒక చర్య స్టార్ట్ అవుతుంది, అది ఇప్పుడు దాకా పూర్తవుతుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. అటువంటి వాక్యాలు మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం అన్నమాట. ఇక్కడ మీరు పిక్చర్ చూడండి, సమ్ పీపుల్ ఆర్ దేర్, వాళ్ళు నివసిస్తున్నారు ఒక ప్రదేశంలో. ఫ్రమ్ 2020 అట్ ప్రజెంట్ వాళ్ళు ఈ ప్లేస్లో ఉంటున్నారు కనుక దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్గా చెప్తాం. వీఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ అని చెప్తాం. అయితే ది యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2020 అండ్ దన్ యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్, సమ్ పార్ట్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అప్ టు 2025. సో దాన్ని మనం ఏం చెప్పాలంటే వీ హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ టౌన్ సిన్స్ 2020. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. To sum up, when is the present perfect tense used? Present perfect tense ఉంది ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది. ఫస్ట్ వన్, టు ఇండికేట్ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద ఇమీడియట్ పాస్ట్. ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఫినిష్డ్ హెర్ హోంవర్క్ అంటే అప్పుడే హోంవర్క్ పూర్తయింది, షీ ఈజ్ రెడీ టు గో అవుట్ సైడ్. రెండోది, టు ఎక్స్ప్రెస్ ద పాస్ట్ యాక్షన్స్ హూజ్ టైమ్ ఈజ్ నాట్ గివెన్, నాట్ డెఫినైట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హ్యావ్ సీన్ ద తాజ్ మహల్ అంటే పాస్ట్లో జరిగిన యాక్షన్ని టైం మెన్షన్ చేయకుండా చెప్తూ ఉంటాం. టు డిస్క్రైబ్ పాస్ట్ ఈవెంట్స్ వేర్ వి థింక్ ఆఫ్ మోర్ దేర్ ఎఫెక్ట్ ఇన్ ద ప్రజెంట్ దెన్ ఆఫ్ దర్ యాక్షన్ ఇట్ సెల్ఫ్. ఒక యాక్షన్ జరుగుతుంది కానీ దాని యొక్క ఫలితాన్ని మనం ఇంకా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఐ హ్యావ్ కట్ మై ఫింగర్, నా వేలు తెగింది అండ్ ఇట్స్ బ్లీడింగ్ నౌ, ఇంకా బ్లడ్ వస్తూ ఉంది. ఇటువంటి వాటిని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. డినోట్ అన్ యాక్షన్
బీయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్, కంటిన్యూయింగ్ అప్ టు ద ప్రజెంట్ మూమెంట్. అంటే గతంలో ప్రారంభమయ్యి ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కంప్లీట్ అయితే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇక్కడ చూపినటువంటి యాడ్వర్బ్స్ కానీ యాడ్వర్బ్ ఫ్రేజెస్ కానీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని చూసిన తర్వాత మనం వీటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయవచ్చు. జస్ట్, ఆఫెన్, నెవర్, అలాగే ఎవర్ ఇది క్వశ్చన్స్ ఉపయోగిస్తాం. సో ఫార్, చిల్ నౌ, ఎట్ ఇది నెగిటివ్ సెంటెన్స్ ఉపయోగించుకుంటాం. ఆల్రెడీ, సిన్స్ అండ్ ఫార్ వీటిని ఈ యాడ్వర్బ్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించుకోవచ్చు. Thanks for watching. We will meet in the another video with another tense. Bye.